కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం టూ టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాము వెబ్ డ్రైవర్ రిలేటెడ్. సో నెంబర్ వన్, హౌ టు క్యాప్చర్ ద స్క్రీన్ షాట్స్ విత్ యూజింగ్ వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ యూస్ చేసి స్క్రీన్ షాట్స్ని ఎలా క్యాప్చర్ చేస్తాం, హౌ టు గెట్ ద స్క్రీన్ షాట్స్ సో విత్ యూజింగ్ వెబ్ డ్రైవర్. సో అనదర్ కాన్సెప్ట్ ఈస్ వెబ్ ఎలిమెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్, వెబ్ ఎలిమెంట్స్ ద్వారా యూజ్ ఏంటి, ఈ రెండు టాపిక్స్ ఈరోజు మనం కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద స్క్రీన్ షాట్. సో చూడండి, ఇక్కడ నా క్లాస్ నేమ్ ఏముంది ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ షాట్ ఆన్ ఫెయిల్యూర్. సో మీరు కూడా ఇదే క్లాస్ నేమ్ తీసుకోవాలని ఏం లేదమ్మా, మీరు ఎగ్జాంపుల్గా స్క్రీన్ షాట్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. సో నేను ఎందుకు ఇలా తీసుకున్నానంటే, ఇన్ జనరల్గా మనం స్క్రీన్ షాట్స్ అనేది ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తూ ఉంటాము, ఫెయిల్యూర్ టైంలో. అది ఎందుకు ఫెయిల్ అయింది తెలుసుకోవడానికి మనం స్క్రీన్ షాట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఉద్దేశంతో నేను స్క్రీన్ షాట్ ఆన్ ఫెయిల్యూర్ అనే నేమ్ తీసుకున్నాను. సో మీరు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా క్రియేట్ చేస్తారో స్క్రీన్ షాట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ని క్రియేట్ చేసుకోండి. సో పైన చూడమ్మా, ఇంపోర్ట్స్ ఈరోజు కొత్తగా చాలా ఇంపోర్ట్స్ కనిపిస్తున్నాయి, వీటన్నిటి కోసం మాట్లాడుకుందాం. సో ఇందులో మనకు తెలిసిన ఇంపోర్ట్స్ ఏంటమ్మా, ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ వెబ్ డ్రైవర్ అండ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ క్రోమ్ డ్రైవర్. మీకు తెలిసిన ఇంపోర్ట్స్ ఏంటమ్మా, వెబ్ డ్రైవర్, క్రోమ్ డ్రైవర్. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి ఇంపోర్ట్స్ ఏంటి ఏంటి ఉన్నాయి చూడండి, టేక్ స్క్రీన్ షాట్ అనేది ఒకటి, అండ్ అవుట్పుట్ టైప్ అనేది ఒకటి, ఫైల్ యూనిట్స్ అనేది ఒకటి, ఫైల్ అనేది ఒకటి, డేట్ అనేది ఒకటి. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి మనకి ఇంపోర్ట్స్, ఈ రోజు క్లాస్లో మనం కొత్తగా నేర్చుకోబోయేటటువంటి ఇంపోర్ట్స్. సో ఈ ప్రోగ్రాంలోకి వెళ్దాము ఒకసారి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్, రైట్ ఏ మెయిన్ మెథడ్ తీసుకోండి. మెయిన్ మెథడ్లో ఫస్ట్ టూ లైన్స్ మీకు తెలిసినవేనమ్మా, ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ దిస్ ఫస్ట్ టూ లైన్స్. సో ఏంటంటమ్మా, క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన 1040 క్లాస్లోకి వచ్చానమ్మా. సో ఎనీ డౌట్ మీకు ఇన్స్టలేషన్ పరంగా కానీ లేదా మన ప్రీవియస్ ప్రోగ్రామ్స్ కానీ ఏ డౌట్ ఉన్నా 1040లోకి రండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇక్కడ చూడమ్మా, మీకు తెలిసిన విషయమే, క్రోమ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మీకు తెలుసు. అండ్ బిఫోర్ దట్ యూనిట్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్ లొకేషన్ సెట్ చేయడం కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసింది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్. మనం జావాలో ఆల్రెడీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక టాపిక్ చెప్పుకున్నాం కదమ్మా, ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్. సో ట్రై బ్లాక్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడికి జంప్ అవుతుందమ్మా, ట్రై బ్లాక్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది క్యాచ్ బ్లాక్లోకి జంప్ అవుతాం. ఇన్ జనరల్గా మనకి ఏదైతే ఈ స్క్రీన్ షాట్ ఆన్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ ఉందో చూడండి, ఈ 3 లైన్సే మనకు కొత్తగా వచ్చినాయి. ఓన్లీ ఈ 3 లైన్సే మనకు స్క్రీన్ షాట్ క్యాప్చరింగ్ కోసం మనం యూజ్ చేసేటటువంటి ప్రోగ్రామ్. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ 3 లైన్స్ ట్రై బ్లాక్లో రాయమమ్మా, వీ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ద క్యాచ్ బ్లాక్. మనం దీన్ని క్యాచ్ బ్లాక్లో రాసుకుంటాము, అర్థమవుతుందా? సో ఈ 3 లైన్స్ ఏదైతే మనకి స్క్రీన్ షాట్ క్యాప్చరింగ్ కోసం రాసామో, ఈ 3 లైన్స్ని మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ట్రై బ్లాక్లో రాయమమ్మా, వీ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ద క్యాచ్ బ్లాక్. రీజన్ ఏంటమ్మా, ఎందుకు క్యాచ్ బ్లాక్లో రాయమని చెప్తున్నాను ఈ 3 లైన్స్ని, ట్రై బ్లాక్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు మనకి అది క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుంది. ఈ స్క్రీన్ షాట్ ఫెయిల్యూర్ అనే ఈ ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేస్తుంది. అంటే ఎర్రర్ ఏ సిచ్యువేషన్లో వచ్చింది, ఎర్రర్ వచ్చిన సిచ్యువేషన్ మనకి క్యాప్చర్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ 3 లైన్స్ని ట్రై బ్లాక్లోనే పెట్టి మీకు రన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ట్రై బ్లాక్లో కోడ్ ఏం రాసానో ఒకసారి చూడండి. సో గెట్ మెథడ్ మీ అందరికీ తెలిసిందే, గెట్ మెథడ్ ఈజ్ యూస్డ్ టు ఓపెన్ ద అప్లికేషన్. మన అప్లికేషన్ ఓపెన్ చేయడానికి లోపల ఏదైనా యూఆర్ఎల్ ఉండమో మీ ఇష్టం, యూ కెన్ ఓపెన్ ఎనీ ప్రాజెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఆరెంజ్ హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్ ఉంది కదా, మన ఆరెంజ్ హెచ్ఆర్ఎంకి సంబంధించి యూఆర్ఎల్ ఇచ్చాము. సో పేజ్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది కదమ్మా, థ్రెడ్ డాట్ స్లీప్ అని చెప్పి కొంచెం టైం వెయిట్ చేయమని చెప్పాను. అంటే ఆరెంజ్ హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ అవుతుంది, ఆ సైట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్పాను. సో లాస్ట్లో ఈ D1 డాట్ క్విట్ అనేది మీకు తెలిసిందే అనమాట. D1 డాట్ క్విట్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఫర్ క్లోజింగ్ యువర్ బ్రౌజర్. మీ బ్రౌజర్ క్లోజ్ అవుతుంది. ఇందులో మీకు తెలియంది ఏముంది అంటే, ఓన్లీ ఈ 3 లైన్స్ కూడా మీకు తెలియదమ్మా. ఈరోజు కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ ఈ 3 లైన్స్. ఏంటమ్మా ఈ 3 లైన్స్లో ఏముందో ఒక్కసారి చూద్దాం. ఈజీయే, ఇదేం కష్టం కాదు, ఒకసారి చూడండి. ఫస్ట్ లైన్లో ఏముంది అంటే, వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ డేట్ అనే క్లాస్కి మనం ఏం చేస్తున్నామో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. బట్ వేర్ ఇస్ దిస్ డేట్? అసలు డేట్ అనే క్లాస్ ఎక్కడ ఉందమ్మా చూద్దాం, పైకి స్క్రోల్ చేసి చూడండి. డేట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ జావా. డేట్ అనేది
జావాలో ఒక బిల్ట్ ఇన్ క్లాస్ అన్న. డేట్ అనేది జావాలో ఒక బిల్ట్ ఇన్ క్లాస్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్. సో వీ నీడ్ టు ఇంపోర్ట్ ద డేట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి టాప్లో. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద డేట్ అనే క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. అర్థమైందమ్మా? డేట్ అనే క్లాస్ని టాప్లో ఇంపోర్ట్ చేసుకుని సో డేట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ నేమ్ మీ ఇష్టం, మీరు కూడా ఎక్సే తీసుకోవాలని ఏం లేదు, యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. బట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, సో వై యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఎనీ క్లాస్? ఇన్ జనరల్గా మనం ఏదైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తామో, వాట్ ఈస్ ద రీజన్? మీకు క్లారిటీ కోసం ఇలా స్పేసెస్ ఇస్తున్నా. ఏదైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఏ పర్పస్లో అమ్మా క్రియేట్ చేస్తారు? వై యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఎనీ క్లాస్? మీరు ఒక క్లాస్ లోపల ఉండే మెథడ్స్ కానీ లేదా క్లాస్ లోపల ఉండే వేరియబుల్స్ కానీ కాల్ చేయాలి అనుకున్నట్టయితే మీరు ఆ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అంతే కదమ్మా? మీరు ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఏ పర్పస్లో క్రియేట్ చేస్తున్నారు? ఆ క్లాస్లో ఉండే మెథడ్స్ లేదా ఆ క్లాస్లో ఉండే వేరియబుల్స్ని మీరు యాక్సెస్ చేసుకోవాలి, మీరు కాల్ చేయాలి అనుకున్నట్టయితే యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మీరు ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకి డేట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. ఈ డేట్ అనే క్లాస్ మనకి జావాలో ఉంటుంది. ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదమ్మా. ఇక్కడ ఈ ఎక్స్ని యూజ్ చేసుకొని మనం ఏం కాల్ చేస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ డాట్ గెట్ టైం. వాట్ ఈస్ దిస్ గెట్ టైం? గెట్ టైం అంటే ఏంటమ్మా? ఇది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెథడ్. ఈ మెథడ్ అనేది ఎందులో అవైలబుల్గా ఉంటుందమ్మా? ఈ గెట్ టైం అనేటటువంటి మెథడ్. దిస్ మెథడ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ డేట్. ఈ గెట్ టైం అనే మెథడ్ ఎందులో ఉంటుందమ్మా? డేట్ అనేటటువంటి క్లాస్లో ఉంటుంది. సో దట్స్ వై డేట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆ ఆబ్జెక్ట్తో మీరు గెట్ టైం అనే మెథడ్ని మీరు కాల్ చేయొచ్చు. అంటే ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని కాల్ చేయాలి అంటే మీరు ఆ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ దిస్ మెథడ్ గెట్ టైం. మన నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయమ్మా మెథడ్కి? మెథడ్ తాలూకా నేమింగ్ కన్వెన్షన్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ లోవర్ కేస్, ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. అంటే గెట్ టైం రాసేటప్పుడు లోవర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్ వర్డ్ అంటే టైం అనేది ఒక ఇంటర్నల్ వర్డ్ కదమ్మా. ఇంటర్నల్ వర్డ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుంది? అప్పర్ కేస్. ఓకే, అసలు ఎందుకండి అసలు గెట్ టైం తాలూకా పర్పస్ ఏంటండి? సో ఒకసారి చూద్దాం, మౌస్ ఒకసారి దానిపైన పెట్టి చూద్దాము గెట్ టైం పైన. సో గెట్ టైం పైన మౌస్ పెట్టగానే దాని ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. చూడండి ఇక్కడ గెట్ టైం తాలూకా పర్పస్ ఏంటి? ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. ఏం రిటర్న్ చేస్తుందమ్మా గెట్ టైం అనేది? ఇట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ సిన్స్ January 1st, 1970. 1970 January 1st నుంచి టిల్ డేట్ అండ్ టైం, ఈరోజు డేట్ అండ్ టైం వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉన్నాయి? హౌ మెనీ మిల్లీ సెకండ్స్ ఆర్ దేర్? సో ఆ నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ని ఇది రిటర్న్ చేస్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి గెట్ టైం ఎందుకు వాడారు, దీని పర్పస్ ఏంటి? సో గెట్ టైం అనేది ఏం రిటర్న్ చేస్తుందమ్మా? ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ సిన్స్ January 1st, 1970. 1970 January 1st నుంచి ఈ రోజు డేట్ అండ్ టైం ఎంతవరకు ఉందో ఈ రోజు వరకు నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఎన్ని ఉన్నాయి అనేది రిటర్న్ చేస్తుంది. ఇది చాలా పెద్ద నెంబర్ కదమ్మా. నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ 1970 నుంచి ఇప్పటి వరకు అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ నెంబర్. అండ్ ద నెంబర్ ఈస్ కంటిన్యూస్లీ ఇంక్రిమెంటింగ్ ఫర్ ఎవ్రీ మిల్లీ సెకండ్. ఆ నెంబర్ అనేది కంటిన్యూగా మనకి ప్రతి మిల్లీ సెకండ్కి ఏమవుతుందమ్మా? +1 యాడ్ అవుతూనే ఉంటుంది. ప్రతి మిల్లీ సెకండ్కి మనకి ఆ నెంబర్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. ఫైన్. సో మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఐ వాంట్ టు జనరేట్ ఎ యూనిక్ నెంబర్. ఇక్కడ మనం ఏం జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో ఒక యూనిక్ నెంబర్ని జనరేట్ చేయాలి. విత్ యూజింగ్ దట్ యూనిక్ నెంబర్ ఐ వాంట్ టు సేవ్ ద ఇమేజ్. ఈ స్క్రీన్ షాట్ని ఆ యూనిక్ నెంబర్తో సేవ్ చేయాలి. దానికి బదులుగా మీరు ఏదో ఏబీసీ అనో XYZ అనో రమేష్ అనో సురేష్ అనో ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చమ్మా. బట్ అలా ఇస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫిక్స్డ్గా ఏబీసీ అని ఇచ్చారు అంటే ABC.png అని చెప్పి మన ఇమేజ్ సేవ్ అయింది అనుకున్నాము.
ఫస్ట్ టైం మీరు రన్ చేసేటప్పుడు abc.png అని సేవ్ అవుతుంది. సెకండ్ టైం రన్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే నేమ్ తీసుకుంటుంది కదమ్మా, abc.png. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ఓవర్ రైట్ ఆన్ ద ప్రీవియస్ ఇమేజ్. ఇట్ విల్ ఓవర్ రైట్ ఆన్ ద ప్రీవియస్ ఇమేజ్. మనకి సెకండ్ టైం రన్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇమేజ్ పైన ఓవర్ రైట్ అవ్వకూడదు అనుకున్నట్టయితే ద నేమ్ షుడ్ బి యూనిక్. ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఇమేజ్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి డూప్లికేట్. ఇట్ షుడ్ నాట్ బి డూప్లికేట్, అది డూప్లికేట్ అయి ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? గాట్ ఇట్. సో ఒక యూనిక్ నెంబర్ లేదా యూనిక్ నేమ్ని జనరేట్ చేయడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామా, గెట్ టైమ్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తున్నా. ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ యూనిక్ నెంబర్ ఫర్ ఎవ్రీ మిల్లీ సెకండ్. ప్రతి మిల్లీ సెకండ్కి మీకు ఒక యూనిక్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. ఓకే ఫైన్. ఇది ఈ ఫస్ట్ లైన్ తలక పర్పస్ అమ్మ. డేట్ అనేది పర్పస్. అంటే డేట్ అనేది మనం టాప్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. డేట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ జనరేటింగ్ ఏ యూనిక్ నెంబర్. ఇక్కడ ఒక యూనిక్ నెంబర్ని జనరేట్ చేస్తున్నాం, అది పర్పస్. నౌ కమింగ్ టు ద సెకండ్ లైన్. సెకండ్ లైన్లో మనం జావాలో ఫైల్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాము. ఫైల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ జావా. సో ఎందుకమ్మా మన స్క్రీన్ షాట్ని ఇప్పుడు ఎందులో స్టోర్ చేయాలి, ఒక ఫైల్గా స్టోర్ చేయాలి. యూ నీడ్ టు సేవ్ యువర్ స్క్రీన్ షాట్ యాజ్ ఏ ఫైల్. సో దట్స్ వై జావాలో ఫైల్స్ అనే కాన్సెప్ట్ తీసుకోండి. ఫైల్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టం అమ్మా. ఎగ్జాంపుల్గా నేను F1 అని ఇచ్చానంటే నా భాషలో ఫైల్ 1 అని అర్థం. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. నేను F1 ఫైల్ 1 అనే పేరు పెట్టుకున్నాను. సో టేక్ స్క్రీన్ షాట్. ఈ టేక్ స్క్రీన్ షాట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడమ్మా. టేక్ స్క్రీన్ షాట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ సిలీనియం. టేక్ స్క్రీన్ షాట్ అనేది మీ సిలీనియంలో కాన్సెప్ట్ అన్న. సో ఈ టేక్ స్క్రీన్ షాట్ ద్వారా ఇది ఎక్కడి నుంచి స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేస్తుంది. ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ద స్క్రీన్ షాట్ ఫ్రమ్ ద D1 నుంచి స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేస్తుంది. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ D1 అంటే ఏంటమ్మా, యాజ్ పర్ అవర్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం మాట్లాడుకున్నామా, D1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. ఇంకా మనం ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే D1 ఈజ్ ద రిఫరెన్స్ ఫర్ యువర్ గూగుల్ క్రోమ్. సో మనం గూగుల్ క్రోమ్లో ఏదైతే పేజ్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నామో ఆ పేజ్ని ఇదేం చేస్తున్నామో స్క్రీన్ షాట్ తీస్తుంది. D1 ఈజ్ అ రిఫరెన్స్ ఫర్ యువర్ క్రోమ్. D1లో మనం ఏం ఓపెన్ చేసి పెట్టామో, మనం క్రోమ్లో ఏం ఓపెన్ చేసి పెట్టాం, మన ఆరెంజ్ HRM సైట్ని ఓపెన్ చేసి పెట్టాం. సో ప్రజెంట్ మీ గూగుల్ క్రోమ్లో ఏదైతే ఓపెన్లో ఉందో గూగుల్ క్రోమ్లో ఉన్న కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. స్క్రీన్ షాట్ తీసుకొని గెట్ స్క్రీన్ షాట్ యాజ్ మనం స్క్రీన్ షాట్ని ఏ టైప్లో కన్వర్ట్ చేయాలమ్మా, యూనిట్ టు కన్వర్ట్ ద స్క్రీన్ షాట్ ఇంటూ ఫైల్స్ కాన్సెప్ట్. ఎందుకమ్మా స్క్రీన్ షాట్ని ఫైల్స్ కాన్సెప్ట్లో కన్వర్ట్ చేయాలి, ఈ బయట F1లో మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. F1 అనేది ఏ టైప్ అమ్మా, F1 ఈజ్ ద ఫైల్ టైప్. సో దట్స్ వై మీరు క్యాప్చర్ చేసినటువంటి స్క్రీన్ షాట్ని అవుట్పుట్ టైప్ చూడండి, ఇక్కడ సిలీనియంలో మనకి అవుట్పుట్ టైప్ అని ఉంటుంది. అవుట్పుట్ టైప్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఏ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తున్నాం, వీఆర్ కన్వర్టింగ్ అవర్ స్క్రీన్ షాట్ ఇంటూ ద ఫైల్స్ కాన్సెప్ట్. స్క్రీన్ షాట్ని ఫైల్స్ కాన్సెప్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ ఆ ఫైల్ని తీసుకొచ్చి ఎక్కడ స్టోర్ చేస్తున్నామో వీఆర్ స్టోరింగ్ ద ఫైల్ ఇంటూ F1. ఓకే ఫైన్. ఇప్పుడు ఆ F1లో ఉన్న కంటెంట్ని తీసుకొచ్చి మన హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలి. మన F1లో ఉన్నటువంటి ఫైల్ 1 ఏదైతే మన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మన హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మనం ఫైల్ యూటిల్స్ అనే ఒక కాన్సెప్ట్ని వాడుతున్నాము. ఫైల్ యూటిల్స్ చూడండి, ఇక్కడ ఫైల్ యూటిల్స్. ఈ ఫైల్ యూటిల్స్ అనేది పని చేయాలి అంటే మీకు ఒక జార్ ఫైల్ అవసరం. ఏంటా జార్ ఫైల్ చూడండి, కామన్స్.io. ఇది ఒక జార్ ఫైల్. ఈ జార్ ఫైల్ మీ వెబ్ డ్రైవర్లో ఉంటేనే ఫైల్ యూటిల్స్ అనేది పనిచేస్తుందమ్మా. సో నేను ఇప్పుడే ఆల్రెడీ ఈ జార్ ఫైల్ మన G డ్రైవ్లో యాడ్ చేశానమ్మా. చూడండి ఇక్కడ కామన్స్.io అని చెప్పి ఒక జార్ ఫైల్ ఇది. ఈ జార్ ఫైల్ మీ వెబ్ డ్రైవర్లో ఉంటేనే మీకు ఈ ఫైల్ యూటిల్స్ అనే కాన్సెప్ట్ పనిచేస్తుంది. మీరు ఏదైనా ఒక జార్ ఫైల్ని వెబ్ డ్రైవర్లో ఎలా అటాచ్ చేసుకుంటారమ్మా, మీ వెబ్ డ్రైవర్కి ఏదైనా జార్ ఫైల్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు, మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేస్తారు. మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేస్తారమ్మా. రైట్ క్లిక్లో బిల్డ్ పాత్, బిల్డ్ పాత్లో ఎక్కడికి వెళ్తారమ్మా, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. మీలో ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉండి మీరు యాడ్ చేసుకోలేను అనుకున్నట్టయితే మన 1040 క్లాస్లోకి రండి అమ్మా. ఏ రోజైనా మీకు ఏ రోజు ఫ్రీగా ఉంటే ఆ రోజు మన 1040 క్లాస్లోకి రండి.
సో నేనే మీకు ఈ జార్ ఫైల్స్ ఎలా అటాచ్ చేయాలో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి గైడ్ చేస్తాను. ఓకే, సో ఐటీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరే యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదమ్మా, మన వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేస్తాం, బిల్డ్ పాత్లోకి వెళ్తాం. బిల్డ్ పాత్లో ఎక్కడికి వెళ్తామా, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో లైబ్రరీస్, లైబ్రరీస్లో యూ నీడ్ టు యాడ్ యువర్ ఎక్స్టర్నల్ జార్, యాడ్ ఎక్స్టర్నల్ జార్ అని చెప్పి మనం డౌన్లోడ్ చేసుకున్న జార్ ఫైల్స్ ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నామో ఆ సేవ్ చేసిన జార్ ఫైల్స్ని ఇక్కడ ఏం చేస్తామా, యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈ జార్ ఫైల్ ఏదైతే commons.io అనే ఈ జార్ ఫైల్ ఉందో మన జీ డ్రైవ్లో ఈరోజే యాడ్ చేసి పెట్టానమ్మా. తర్వాత మన క్లాస్ అయిన తర్వాత మీరు మీ జీ డ్రైవ్ నుంచి ఈ పర్టికులర్ జార్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే పేరుతో ఉంటుందమ్మా, commons.io అనే పేరుతోనే అప్లోడ్ చేసి పెట్టాను. ఓకే, సో ఈ ఫైల్ యూటిల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చో చూడండి. విత్ యూజింగ్ ద ఫైల్ యూటిల్స్ యూ కెన్ యూ కెన్ కాల్ ఏ మెథడ్ కాపీ ఫైల్, కాపీ ఫైల్, కాపీ ఫైల్లో మీరు సోర్స్ ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ డెస్టినేషన్ ఇవ్వాలి. యూ నీడ్ టు గివ్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్. సోర్స్ ఏంటమ్మా మనకి, ద సోర్స్ ఈజ్ F1, ద సోర్స్ ఈజ్ F1. డెస్టినేషన్ ఏంటమ్మా, డెస్టినేషన్ అనేది మన హార్డ్ డిస్క్. డెస్టినేషన్ అంటే మీరు మీ ఇమేజ్ని, మీ స్క్రీన్ షాట్ని ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, మీ హార్డ్ డిస్క్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో డ్రైవ్, మీ మీ హార్డ్ డిస్క్లో సి డ్రైవ్ ఉంటే సి డ్రైవ్, డి అయితే డి, ఈ అయితే ఈ, అకార్డింగ్ టు యువర్ హార్డ్ డిస్క్. మీ హార్డ్ డిస్క్లో మీరు ఏ డ్రైవ్లో స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఇస్తారమ్మా ఇక్కడ, సి డ్రైవ్ కానీ, డి డ్రైవ్ కానీ, ఈ డ్రైవ్ కానీ. నెక్స్ట్ యూ నీడ్ టు గివ్ ద ఫోల్డర్ నేమ్. మరి ఈ నేమ్తో ఆల్రెడీ ఫోల్డర్ ఉండాలని ఏం లేదమ్మా, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. మీ పేరు రమేష్ అనుకోండి, రమేష్ అని ఇవ్వండి. మీ పేరు సురేష్ అనుకోండి, సురేష్ అని ఇవ్వండి. ఆ నేమ్తో మీకు ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ నేమ్తో మీకు తనంతట అదే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాల్సిన పని ఏమీ లేదు. సో సి డ్రైవ్లో మీరు ఏదైతే ఇక్కడ నేమ్ ఇస్తారో ఆ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇన్ దట్ ఫోల్డర్, ఇన్ దట్ ఫోల్డర్ అవర్ ఇమేజ్ విల్ బి సేవ్డ్. అంటే F1లో ఏదైతే మనకి ఇప్పుడు ఇమేజ్ అనేది స్టోర్ చేసి పెట్టామో ఇమేజ్ అనేది ఆ ఫోల్డర్లో ఇక్కడ సేవ్ అవుతుంది విత్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎనీ ఇమేజ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ మీరు ఏదైనా ఇమేజ్ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చమ్మా, .png కానివ్వండి, BMP కానివ్వండి, ఏదైనా. ద బెస్ట్ ఈజ్ ద PNG ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అమ్మా, ఇదేంటిది మనం ఈరోజు చెప్పుకున్నాం కదమ్మా, గెట్ టైమ్ అనేది ఒక యూనిక్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. ఇట్ విల్ జనరేట్ ఏ యూనిక్ నెంబర్. అంటే మన ఇమేజ్ అనేది ఒక యూనిక్ నెంబర్తో స్టోర్ అవుతుంది. ఏ లొకేషన్లో స్టోర్ అవుతుందమ్మా, ఇక్కడ మీరు ఏదైతే లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్లో స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ ప్లస్? ఈ ప్లస్ అనేది ఏంటమ్మా, కాంకాటనేషన్. కాంకాటనేషన్ అంటే మనం ఏదైతే ఇక్కడ నెంబర్ ఇచ్చామో ఈ నెంబర్తో మనకి ఇది కాంకాటనేట్ అవ్వాలి కదమ్మా. దానికోసం మనం ఇక్కడ ఈ ప్లస్ అనేటటువంటి కాంకాటనేషన్ యూజ్ చేస్తాను. చూపిస్తా చూడండి. నా సి డ్రైవ్లోకి వెళ్తాను. నా సి డ్రైవ్లో ఇమేజ్ అనే ఫోల్డర్ ఏమైనా ఉందేమో ఒకసారి చూద్దామా. ఇది నా సి డ్రైవ్, ఇది నా సిస్టంలో. సో సి డ్రైవ్లో మీకు ఏమైనా ఇమేజ్ అనే ఫోల్డర్ ఏమైనా కనిపిస్తుందమ్మా? కెన్ యూ సీ ఎనీ ఫోల్డర్ లైక్ ఇమేజ్? నో, దెర్ ఈజ్ నో ఫోల్డర్ లైక్ ఇమేజ్. ఇమేజ్ అనే ఫోల్డర్ మీకు ఏం కనిపించట్లేదు. ప్రోగ్రామ్ని రన్ చేద్దాము. ప్రోగ్రామ్ని రన్ చేస్తే తనంతట అదే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. తనంతట అదే మన ఇమేజ్ని ఒక బిగ్ నెంబర్తో, ఒక యూనిక్ నెంబర్తో సేవ్ చేస్తుంది. చూద్దాం. రన్ చేస్తున్నా. ఇనీషియల్గా మనకి గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. క్రోమ్ డ్రైవర్ అంటే ఏంటమ్మా, ఇనీషియల్గా మనకి గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. గూగుల్ క్రోమ్లో గెట్ మెథడ్ యూస్ చేయడం వల్ల మనకి ఏం ఓపెన్ అవుతున్నాం, ఇక్కడ మన HRM సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో HRM సైట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది విత్ యూజింగ్ thread.sleep. మన డేట్ అనే ఒక బిల్ట్-ఇన్ క్లాస్, జావాలో ఉన్నటువంటి ఒక బిల్ట్-ఇన్ క్లాస్కి మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ ఆబ్జెక్ట్తో మనం ఏం కాల్ చేస్తున్నామో విత్ యూజింగ్ దిస్ ఎక్స్, ఈ ఎక్స్ అనే ఆబ్జెక్ట్తో మనం ఇక్కడ ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. గెట్ టైమ్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఈ గెట్ టైమ్ అనే మెథడ్ ఎందులో పార్ట్ అమ్మా, గెట్ టైమ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డేట్. డేట్ అనే క్లాస్ లోపల ఉంటుంది. సో దట్స్ వై యూ నీడ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్ ఫర్ డేట్. ఆ ఆబ్జెక్ట్తో ఇక్కడ మీరు గెట్ టైమ్ని కాల్ చేస్తున్నారు. సో గెట్ టైమ్ కాల్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ద యూనిక్ నెంబర్. ఇది నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ని రిటర్న్ చేస్తుంది ఫ్రమ్ 1970 జనవరి 1 నుంచి ఈరోజు డేట్ అండ్ టైం వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉన్నాయనేది రిటర్న్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇంక్రిమెంటింగ్ ఫర్ ఎవ్రీ మిల్లీ సెకండ్. ప్రతి మిల్లీ సెకండ్కి మనకు ఆ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది.
సో ఇట్ విల్ నాట్ జనరేట్ ద డూప్లికేట్ నెంబర్స్. ఇది డూప్లికేట్ నెంబర్స్ని జనరేట్ చేయదు. ప్రతి మిల్లీ సెకండ్కి కూడా కొత్తగా ఒక నెంబర్ని జనరేట్ చేస్తుంది. సో చూడమ్మా, సో మనకి ఐ మీన్ వెబ్సైట్ ఓపెన్ అయింది. వెబ్సైట్ ఓపెన్ అయ్యి స్క్రీన్ షాట్ క్యాప్చర్ అయింది. ఫైనల్గా మనకి d1.quit అంటే ఏమవుతుందమ్మా, d1.quit అంటే మనకి బ్రౌజర్ అనేది క్లోజ్ అయిందండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? గో టు ద సి డ్రైవ్. సి డ్రైవ్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. సి డ్రైవ్లో చూడండి, మీకు ఇమేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందమ్మా. యూ కెన్ సీ ద ఫోల్డర్ లైక్ ఇమేజ్. చూడండి, ఈరోజు డేట్ అండ్ టైంతో మనకి ఇమేజ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ మన డేట్ కూడా మీరు చూడొచ్చు, 20th May 10:24 AM. ఓకే, సో ఓపెన్ చేస్తున్నా. సో మీకు ఒక ఇమేజ్ స్టోర్ అయి ఉంది విత్ ఎ బిగ్ నెంబర్, విత్ ఎ బిగ్ నెంబర్. సో వన్స్ అగైన్ ఐ విల్ రన్ ద ప్రోగ్రామ్. సేమ్ ప్రోగ్రామ్ని రెండోసారి రన్ చేస్తున్నాను. ఎందుకంటే ఓవర్ రైట్ అవుతుందా లేదా జస్ట్ మీకు కన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వన్స్ అగైన్ ఐఎమ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. సో ఇట్ విల్ నాట్ ఓవర్ రైట్ ఆన్ ద ప్రీవియస్ ఇమేజ్. ఇది ప్రీవియస్ ఇమేజ్ పైన ఓవర్ రైట్ చేయదు. సో వై? బికాస్ ఎవ్రీ టైమ్ ఏ యూనిక్ నెంబర్ విల్ బి జనరేటింగ్. సో విత్ దట్ యూనిక్ నెంబర్ ద ఇమేజ్ విల్ బి సేవ్డ్. ఆ యూనిక్ నెంబర్తో మనకి ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. మీ ప్రీవియస్ ఇమేజ్ పైన ఇది ఓవర్ రైట్ అవ్వదమ్మా. చూద్దాం, ఒక 1 minute వెయిట్ చేయండి. మనం సి డ్రైవ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఎగ్జిక్యూషన్ పూర్తయిందా లేదా అనేది మనం చెక్ చేసుకొని, ఎగ్జిక్యూషన్ పూర్తయిన తర్వాత మన ఇమేజ్లో సి డ్రైవ్లో ఇమేజ్ అనే ఫోల్డర్లోకి వెళ్తే చూడమ్మా, ఇది ప్రీవియస్ ఇమేజ్, ఇది న్యూ ఇమేజ్, కొత్త ఇమేజ్ అనేది విత్ ఏ న్యూ నెంబర్. న్యూ నెంబర్తో మనకి జనరేట్ అవుతుంది. ఇది స్క్రీన్ షాట్ ఫెయిల్యూర్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ నేను మన జీ డ్రైవ్కి అటాచ్ చేశానమ్మా. మన వాట్సాప్లో మీ దగ్గర జీ డ్రైవ్ లింక్ ఉంది కదా, ప్లీజ్ డౌన్లోడ్ ద ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ అమ్మా. ద అనదర్ కాన్సెప్ట్ ఈస్ టేక్ ద హెడ్డింగ్. ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే హౌ టు వర్క్ విత్ డ్రాప్ డౌన్స్. డ్రాప్ డౌన్తో ఎలా పనిచేస్తాం. సో డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ తనంతట అదే చెక్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్లో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి. ఆ డ్రాప్ డౌన్లో ఉన్న ఐటమ్స్ అన్ని వెబ్ డ్రైవర్ యూజ్ చేసి ఎలా చెక్ చేయాలి. దట్ ఈజ్ అవర్ టుమారోస్ క్లాస్. అండ్ న్యూగా వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి 23rd నుంచి, ఈ మంత్ 23rd నుంచి, మే 23rd నుంచి ఎస్క్యూఎల్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎస్క్యూఎల్ కంప్లీట్ అయిన తర్వాత June 2nd నుంచి మీకు జావా క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జావా ఒక 10 days చెప్పుకున్న తర్వాత దెన్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ క్యూఏ. అప్పుడు మనం టెస్టింగ్లోకి వెళ్తాం. అంటే ఫ్రెష్గా ఎవరైనా న్యూగా జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే ఈ 23rd నుంచి జాయిన్ అవ్వండి. 23rd నుంచి ఎస్క్యూఎల్, June 2nd నుంచి కోర్ జావా. ఆఫ్టర్ దట్ మనం మన క్యూఏ క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ మన వెబ్సైట్ తెలిసిందే. సో ఈలోగా మీరు ఏం చేస్తారంటే మన రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి చెక్ చేయండి. రికార్డింగ్ క్లాసెస్ అన్ని క్లియర్గా ఇచ్చానమ్మా. Class 1, Class 2, Class 3 అని చెప్పి రికార్డింగ్ క్లాసెస్ అన్ని క్లియర్గా కోర్ జావా, ఎస్క్యూఎల్ అండ్ మాన్యువల్ టెస్టింగ్, సిలీనియం అన్నింటిపైన నేను రికార్డింగ్ క్లాసెస్ ఇచ్చాను. ఎందుకంటే 1 monthలో మనం 3 subjects చెప్పడం అనేది జరిగే పని కాదు. సో దట్స్ వై రికార్డింగ్ క్లాసెస్లో అన్నీ క్లియర్గా మ్యాక్సిమం నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇచ్చానమ్మా. మన 10 AM క్లాస్ blogspot.comలో ఒకసారి ఇక్కడ మీకు చూడండి, క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్ అని ఉంటుంది. సో యూ నీడ్ టు క్లిక్ హియర్. ఇక్కడ మీరు క్లిక్ చేసేటైతే మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేవి వస్తాయమ్మా. సో ఇక్కడ కూడా నేను క్లియర్గా చెప్పాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ రికార్డింగ్ క్లాసెస్ దెన్ ఐ విల్ రెక్టిఫై. మీకు మన రికార్డింగ్ క్లాసెస్లో ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా మన 10:40 క్లాస్లోకి రండమ్మా. 10:40 క్లాస్లో సో నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మ మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. అంటే నాకు ఇక్కడ మెసేజ్ చూసి చదివేంత టైం లేదు. ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. లేదా 10:40 క్లాస్లో నేను ఖాళీగా ఉంటాను. 10:40 క్లాస్లోకి రండి. సో డైరెక్ట్లీ మనం ఎనీ ఇష్యూస్ మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఒక జాబ్ నోటిఫికేషన్ పెట్టారు కదా సార్, అది అవునమ్మా. మేము అప్లై చేసుకోవచ్చు అది? ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ వన్ కెన్ అప్లై. అంటే ఇంకా నేర్చుకుంటున్నాం కదా సార్, ఇంకా అంటే అప్లై అదే చేసిన అప్ టు పర్లేదా? యూ. నాకేమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే నాకు వచ్చిన అప్డేట్స్ నేను మన వాట్సాప్ గ్రూప్లో పంపిస్తూ ఉంటుంటాను. సో యువర్ విష్. మీరు ఈరోజే మీరు ఫ్రెష్గా వచ్చారా, ఫస్ట్ టైం వచ్చారా? సెకండ్ టైం సార్. సెకండ్ టైం, ఓకే. అదే ప్రజెంట్ అప్లై చేయండి. అప్లై చేసి మీరు రికార్డింగ్ క్లాసెస్ మీరు డైలీ ఒకసారి ఫాలో ఉండమ్మా. ఒక 10-15 days మీరు కాదు అనుకున్నట్టయితే రికార్డింగ్ క్లాసెస్ అంతా మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు.
మీకు సబ్జెక్ట్ పరంగా చూస్తాను ఏ సార్, డౌట్ ఉన్నా చూస్తాను. మన 10:40 క్లాస్లోకి రండి. అప్లై చేయండి, నో ఇష్యూ. అండ్ నాట్ ఓన్లీ దిస్, నాకు కంటిన్యూగా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో పంపిస్తూనే ఉంటుంటాను. సో యూ కెన్ అప్లై అట్ ఎనీ టైం. మీకు వీలున్నప్పుడు మీరు అప్లై చేస్తానండి. ఓకే, రైట్. సే ఓకే ఇలా సార్. చూడము, ఇది మన ఎస్ సార్. రికార్డింగ్ క్లాసెస్ని క్లాస్ బై క్లాస్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే 10:40 క్లాస్లోకి రండమ్మా, నేను రెక్టిఫై చేస్తాను. రైట్. సే నా కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఒకసారి మన నెక్స్ట్ టాపిక్ హెడ్డింగ్ తీసుకోండి, వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్, రైట్. చూడమ్మా, ఏం లేదు, వెబ్ ఎలిమెంట్ తాలూకా పర్పస్ ఏంటో ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు ఈ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం వెబ్ డ్రైవర్లో ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఇది నేర్చుకున్నాము. వెబ్ డ్రైవర్ ఫస్ట్ డే మనం ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఏంటమ్మా ఫస్ట్ డే? ఓపెన్ ద హెచ్ఆర్ఎం సైట్, వెయిట్ ఫర్ పేజ్ లోడింగ్, ఎంటర్ ద యూజర్ నేమ్, ఎంటర్ ద పాస్వర్డ్, లాగిన్ క్లిక్ చేయడం, లాగౌట్ క్లిక్ చేయడం. ఇది మనం ఫస్ట్ డే నేర్చుకున్నటువంటి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో ఇందులో మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి అంటే ఎలా ఎంటర్ చేశారమ్మా? కోడ్ ఎలా రాశారు ఫస్ట్ డే? d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. ఎవరి తాలూకా నేమ్ అమ్మా? ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసాం, యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్కి సంబంధించినటువంటి నేమ్. అక్కడ నుంచి ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం, ఇన్స్పెక్ట్ విండోలోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తాం. సో మీరు యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్తో ఎన్నిసార్లు పనిచేయాలనుకున్నా ప్రతిసారి మీరు ఇదంతా కూడా రిపీట్ చేయాలి, అంతే కదమ్మా? యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్తో మీరు ఎన్నిసార్లు వర్క్ చేయాలన్నా కూడా ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు రైట్ d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్, ఈ యూజర్ నేమ్ ఎంటైర్ థింగ్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసేది అంతా కూడా మీరు ఎవ్రీ టైం యూజ్ చేయాల్సిందే. బట్ ఇంత పెద్ద లైన్ మీకు యూజ్ చేయడం ఇష్టం లేకపోతే, ఇంత పెద్ద లైన్ యూజ్ చేయడం మీకు కష్టంగా ఉన్నట్టయితే మనం ఏం చేయొచ్చు అంటే వెబ్ ఎలిమెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. సింపుల్గా ఎక్స్ అనో, వై అనో, జెడ్ అనో, లేదా యూజర్ నేమ్ అనో ఏదో ఒక చిన్న ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్లో మీరు ఈ ఎంటైర్ లైన్, ఇప్పుడు నేను ఏదైతే ఈ లైన్ అంతా సెలెక్ట్ చేశానో ఈ లైన్ అంతా కూడా తీసుకువెళ్ళి మీరు మన వెబ్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటారు. వెబ్ ఎలిమెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్లో ఈ లైన్ అంతా కూడా స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం నుంచి మీరు మీ యూజర్ నేమ్తో పని చేయాలి అంటే మీరు ఇంత పెద్ద లైన్ రాయాల్సిన పని లేదు. సింపుల్గా మీరు ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. యూ కెన్ రీప్లేస్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్. నాట్ ఓన్లీ యూజర్ నేమ్, యూజర్ నేమ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, పాస్వర్డ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం, లాగిన్ బటన్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. ఇలా మన ప్రాజెక్ట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, మన ప్రాజెక్ట్లో ఏవైతే ఈ టెక్స్ట్ బాక్సెస్, బటన్స్ ఇవన్నీ ఉన్నాయో ప్రతి ఒక్కదానికి మీరు ఒక్కొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఆ పర్టికులర్ ఎలిమెంట్తో వర్క్ చేయాలి అనుకునేటప్పుడు మీరు ఇంత పెద్ద లైన్ రిపీట్ చేయడానికి బదులుగా యూ కెన్ రీప్లేస్ దట్ ఆబ్జెక్ట్. మీరు ఆ ఆబ్జెక్ట్ని రీప్లేస్ చేయొచ్చు. ఏం లేదమ్మా, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఫ్రెండ్ ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోనమ్మా, మీ ఫ్రెండ్కి చాలా పెద్ద పేరు ఉంది అనుకోండి. మీ ఫ్రెండ్ తాలూకా పేరు చాలా లెందీగా ఉంది, చాలా పెద్ద పేరు ఉంది, మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద పేరు ఉంది. మనం ఏం చేస్తామమ్మా, వాడిని పిలవాలంటే ప్రతిసారి అంత పెద్ద పేరు పిలవలేం కదా. షార్ట్ కట్లో వాడికి ఏదో సమ్ కేకే అనో, వీకే అనో సంథింగ్ ఏదో ఒక చిన్న షార్ట్ కట్ నేమ్ పెట్టుకుంటాం. ఎందుకు? మన ఫ్రెండ్ని మనం రోజుకు 10 సార్లు పిలుస్తాం. సో రోజుకు 10 సార్లు పిలిచేటప్పుడు ఇంత పెద్ద పేరుతో మీ ఫ్రెండ్ని ప్రతిరోజు 10 సార్లు పిలవరారు కదమ్మా. ఇంత పెద్ద పేరుతో షార్ట్ కట్లో మీ ఫ్రెండ్ని సమ్ కేకే అనో, వీకే అనో సంథింగ్ పిలుస్తూ ఉంటాం, రైట్? ఇది కూడా అంతేనమ్మా. సో ఇక్కడ మన ఎలిమెంట్కి ఇంత పెద్ద కోడ్ రాయడం మనకు కష్టం కాబట్టి దీన్ని ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్ పేరు కేకే పెట్టుకుంటారా, వీకే పెట్టుకుంటారా, ఎక్స్ పెట్టుకుంటారా, వై పెట్టుకుంటారా, మీ ఇష్టం. బట్ వీడేం చెప్తాడంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి నేమ్ పెట్టుకోండి. అంటే యూజర్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఇది పెట్టుకోండి, పాస్వర్డ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఇది పెట్టుకోండి, లాగిన్ బటన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఇది పెట్టుకోండి. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఇంత పెద్ద లైన్స్ రాయాల్సిన పని లేదు. సింపుల్గా ఇక్కడ యూజర్ నేమ్ డాట్ సెండ్ కీస్, ఇక్కడ పాస్వర్డ్ డాట్ సెండ్ కీస్, ఇక్కడ లాగిన్ డాట్ క్లిక్. అంటే ఇంత పెద్ద లెంతీ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం ఉండదు. ప్రోగ్రామ్ తాలూకా లెంత్ని మనం తగ్గించుకోవచ్చు. విత్ యూజింగ్ వెబ్ ఎలిమెంట్. ఓకే అమ్మా. సో చూడండి ఒకసారి మన ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ చూడమ్మా. వెబ్ డ్రైవర్ అనే ఇంపోర్ట్ మీకు తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ అనే ఇంపోర్ట్ మీకు తెలిసిందే, బై అనే ఇంపోర్ట్ కూడా మీకు తెలుసమ్మా. ప్రీవియస్గా మనం ప్రతిరోజు వాడుతున్నాం. వెబ్ డ్రైవర్ ప్రతిరోజు వాడుతున్నాం, క్రోమ్ డ్రైవర్ ప్రతిరోజు వాడుతున్నాం, బై అనేది కూడా ప్రతిరోజు వాడుతున్నాం. ఈరోజు మనకి కొత్తగా వచ్చినటువంటి ఇంపోర్ట్ ఏంటమ్మా? వెబ్ ఎలిమెంట్.
ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ సిలీనియం. ఇది మనకి సిలీనియంలో ఒక పార్ట్ అమ్మ ఈ వెబ్ ఎలిమెంట్ అనేది. ఓకే, సో చూడండి, టేక్ సమ్ క్లాస్ నేమ్. ఏదైనా మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి అమ్మా. ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను చూడండి, ఇక్కడ వెబ్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నా. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్. రైట్ ఎ మెయిన్ మెథడ్. ఫస్ట్ 2 లైన్స్ మీకు తెలిసినవే కదమ్మా. క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. సో బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. దానికన్నా ముందర మీ క్రోమ్ డ్రైవర్ తలక లొకేషన్ని సెట్ చేసి పెట్టుకుంటారు. సో గెట్ మెథడ్ యూజ్ చేసి వీఆర్ ఓపెనింగ్ అవర్ హెచ్ఆర్ఎం సైట్. మన హెచ్ఆర్ఎం సైట్ని ఓపెన్ చేస్తున్నాం. సో థ్రెడ్ డాట్ స్లీప్ అని చెప్పి యూ నీడ్ టు ఓపెన్ టిల్ ద పేజ్ ఈస్ లోడింగ్. ఈ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మన లాగిన్ బటన్ ఉంది కదమ్మా హెచ్ఆర్ఎం సైట్లో. చూడండి, మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేస్తున్నా. హెచ్ఆర్ఎం సైట్లో లాగిన్ బటన్ని తీసుకొచ్చి నేను ఒక వెబ్ ఎలిమెంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఒకసారి. ఇది మన హెచ్ఆర్ఎం సైట్. లాగిన్ తాలూకా ప్రాపర్టీస్ చూడాలంటే ఎలా చూస్తామా? హౌ టు వెరిఫై ద లాగిన్ బటన్ ప్రాపర్టీస్. లాగిన్ బటన్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. మీకు ఇన్స్పెక్ట్ విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు డార్క్గా అంటే బ్లూ కలర్లో ఒక లైన్ కనిపిస్తుందమ్మా, డార్క్గా. అందులో నేమ్ కానీ ఐడి కానీ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి అమ్మా. నేమ్ ఈక్వల్ టు ఐడి ఈక్వల్ టు అని ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం లేదమ్మా. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. నేమ్ ఐడి లేనప్పుడు మనం ఎలా వర్క్ చేస్తామో ఎక్స్పాత్తో వర్క్ చేయమని చెప్పాను మీకు ప్రీవియస్ క్లాసెస్లో. హౌ టు కాపీ ద ఎక్స్పాత్. ఇప్పుడు ఎక్స్పాత్ కాపీ చేయాలంటే ఏం చేస్తామో ఈ డార్క్ లైన్లో. సో యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ ద డార్క్ లైన్. ఈ డార్క్ లైన్లో ఎక్కడైనా పర్వాలేదు, మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో కాపీ. కాపీలో ఎక్కడికి వెళ్తారమ్మా? కాపీ ఎక్స్పాత్. కాపీ ఎక్స్పాత్. ఓకే ఫైన్. సో ఇలా మనం ఎక్స్పాత్ని కాపీ చేస్తున్నాం. సో చూడండి, d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఇక్కడ ఎవరి తలక ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేసామా? మన లాగిన్ బటన్కి సంబంధించినటువంటి ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేసాం. చూడండి, లాగిన్ బటన్కి సంబంధించినటువంటి ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేసాం. అంటే ఎవ్రీ టైం ప్రతిసారి మీరు ఇంత పెద్ద లైన్ యూజ్ చేయడానికి బదులుగా మీరు సింపుల్గా లాగిన్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోండి. ఈ లాగిన్ అనే ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తున్నామో? లాగిన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ వెబ్ ఎలిమెంట్. ఆల్రెడీ పైన మనం వెబ్ ఎలిమెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నా. వెబ్ ఎలిమెంట్కి ఒక మీనింగ్ఫుల్గా ఉండేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను లాగిన్ అని తీసుకున్నానమ్మా. మీ ఇష్టం, మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైనా లాగిన్ బటన్తో పని చేయాలి అంటే మీరు ఇదంతా రాయాల్సిన పని లేదమ్మా. సింపుల్గా మీరు ఈ లాగిన్ ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. మన లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా చెక్ చేయాలమ్మా. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చెక్ చేద్దాం. మెథడ్ ఏంటమ్మా? ఎనేబుల్ డిజేబుల్ చెక్ చేయడానికి మనం ప్రీవియస్ క్లాసెస్లో మెథడ్ ఏం చెప్పుకున్నా? ఈజ్ ఎనేబుల్డ్. ఈజ్ ఎనేబుల్డ్ గుర్తుందా అమ్మా? ప్రీవియస్గా మేబీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే వెబ్ డ్రైవర్లో మనం ఇది నేర్చుకున్నాం, ఈజ్ ఎనేబుల్డ్ అనేది. ఓకే, సో మీరు ఈ లైన్ అంతా రాయడానికి బదులుగా సింపుల్గా మీరు ఏం రాయొచ్చమ్మా? లాగిన్. చూడండి, ఇక్కడ పైన మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. లాగిన్ డాట్ ఈజ్ ఎనేబుల్డ్. ఇదేం చేస్తుందమ్మా? ఈ లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఎనేబుల్లో ఉందనుకోండి ట్రూ రిటర్న్ అవుతుంది. ఎనేబుల్లో ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది. అది ఇఫ్ లోపలికి వెళ్ళి మీకు ఏం ప్రింట్ చేస్తుంది? లాగిన్ బటన్ ఈజ్ ఇన్ ఎనేబుల్. లేకపోతే ఎల్స్లోకి వెళ్తుందమ్మా. ఎల్స్లోకి వెళ్ళి మీకు ఏం చెప్తుంది? లాగిన్ బటన్ ఈజ్ ఇన్ డిజేబుల్. అయితే ఇక్కడ మీకు ఈరోజు కొత్తగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటమ్మా? వెబ్ ఎలిమెంట్కి ఒక మీనింగ్ఫుల్గా ఉండే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్లో మీ ఎలిమెంట్స్ని స్టోర్ చేసి పెట్టుకోండి. అది యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, లాగిన్ బటన్ అవ్వచ్చు, లాగౌట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఇంత పెద్ద లైన్ రాయాల్సిన అవసరం లేదు. ఈ లైన్కి బదులుగా మీరు ఈ ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు మీ ప్రోగ్రామ్స్లో, మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటమ్మా? యూ కెన్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. మీరు మీ ప్రోగ్రామ్ తలక సైజ్ని తగ్గించుకోవచ్చు. యూ కెన్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్, లెంత్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్ తలక లెంత్ అనేది తగ్గుతుంది. సో ప్రోగ్రామ్ సైజ్ తగ్గేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ద ప్రోగ్రామ్ సైజ్ ఈజ్ డిక్రీజ్డ్, ఆటోమేటికల్లీ ద పర్ఫార్మెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్. మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ టిప్. ఇది ఒక మంచి టిప్ అమ్మ. ఈ వెబ్ ఎలిమెంట్ అనేది మన ప్రోగ్రామ్స్లో యూజ్ చేయడం మంచి పద్ధతి ఇది. ఓకే, ఈ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ నేను జీ డ్రైవ్లో అటాచ్ చేశానమ్మా. సేమ్ ఇదే నేమ్తో ఉంటుంది, వెబ్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ అని.
సో మీరు దీన్ని జీ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేద్దాం. సో టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద డ్రాప్ డౌన్స్. రేపటి క్లాస్ అంతా కూడా మనకి డ్రాప్ డౌన్స్తో ఎలా పనిచేయాలి అనేది మనకి రేపటి క్లాస్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ వెబ్ డ్రైవర్ క్లాసెస్ అన్ని మన రికార్డింగ్ క్లాసెస్లోకి వెళ్ళి చూడండి. రిమైనింగ్ వెబ్ డ్రైవర్ అంటే వెబ్ డ్రైవర్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ నేను పెట్టినవి. అంటే 1 వీక్లో అన్నీ చెప్పలేను కదా, సో దట్స్ వై ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ చాలా పెట్టాను. ఒకసారి చూడండి, మీకు రఫ్గా ఒకసారి చూపిస్తాను 2 minutesలో. ఇక్కడ నేను ఏంటేంటి పెట్టాను వెబ్ డ్రైవర్ రిలేటెడ్, మీరు ఇంట్లో ఏంటేంటి చెక్ చేయాలి అనేది ఒకసారి చూడండి. సి మన స్క్రీన్ చూస్తున్నారా ఆల్ ఆఫ్ యూ? సి ఎక్స్పాత్ అనే కాన్సెప్ట్ మీరు ఇంట్లో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్పాత్ అనే కాన్సెప్ట్ విత్ ఎగ్జాంపుల్స్ పెట్టానమ్మా. సో ఎక్స్పాత్ రిలేటెడ్ నేను 2 క్లాస్ రికార్డింగ్స్ పెట్టానమ్మా. క్లాస్ నెంబర్ 4లో మీకు ఎక్స్పాత్ ఉంటుంది, క్లాస్ నెంబర్ 5లో కూడా ఎక్స్పాత్ సంబంధించి ఆల్గరిథమ్స్ అన్ని పెట్టాను. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇక్కడ మనకి వెబ్ డ్రైవర్లో ఇంప్లిసిట్ వెయిట్ ఆల్రెడీ మనం క్లాస్ రూమ్లోనే చెప్పుకున్నాం, ఇక్కడే చెప్పుకున్నాం. వెబ్ టేబుల్స్ కూడా మనం చెప్పుకున్నాము. సో నెక్స్ట్ అలర్ట్స్ అనేది మనం ఇంకా ఇక్కడ చెప్పుకోలేదు, మీరు రికార్డింగ్ అబ్జర్వ్ చేయండి. అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, చెక్ బాక్సెస్ని ఎలా టెస్ట్ చేయాలి, రేడియో బటన్స్ని ఎలా టెస్ట్ చేయాలి, హౌ టు ఇన్స్టాల్ టెస్ట్ ఎన్జీని ఎలా ఇన్స్టాల్ చేయాలి, టెస్ట్ ఎన్జీలో అనటేషన్స్ ఏముంటాయి, అండ్ మావెన్ ఎలా ఉంటుంది, మావెన్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ఎంఎల్ అంటే రిమోట్ ఆపరేషన్ అంటారమ్మా దీన్ని. రిమోట్ ఆపరేషన్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూస్ చేసి మన ప్రోగ్రామ్స్ని రిమోట్గా ఎలా ఆపరేట్ చేస్తాం, వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని రిమోట్ ఆపరేషన్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా మన రికార్డింగ్ క్లాసెస్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే 10:40 క్లాస్లోకి రండమ్మా. సో మీరు చూసి మీకు అర్థం కాకపోతే 10:40 క్లాస్లోకి రండి. మీకు ఎక్కడ అర్థం కాలేదో నాకు చెప్పండి, మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తాయో ఎక్కడ ఎర్రర్స్ వచ్చాయో నాకు చెప్పండి. సో 10:40 క్లాస్లో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఏమైనా ఇన్స్టలేషన్ అవసరమైనా నేను మీకు గైడ్ చేస్తాను, ప్రోగ్రాంలో ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా కూడా నేనే కరెక్ట్ చేస్తాను. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ టుమారో. ఓకేనా, బాయ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే 10:40లో యాడ్ అవ్వండి.